కలలాంటి జీవితం అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందామా? మన జీవితంలో ఏదైతే కనిపిస్తుందో అది అంతా కూడా కలలాంటిదే. మన జీవితంలో ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం నశించిపోయేదే అన్నటువంటి ఆ కలలాంటి జీవితం గురించి తెలుసుకుందాం. అలానే అందరూ జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదల, కృషి, శ్రద్ధ ఎంతో ఉండాలి. అప్పుడే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఈ జీవితం ఒక కళ లాంటిది అని మనం మరణించిన తర్వాత తెలుసుకుంటే ఉపయోగమేమీ లేదు. మనం మరణించకముందే మరణించగలగాలి. జీవితం అంతా ఒక కళ అని షేక్స్పియర్ తెలియజేశారు. ఎవరైతే మరణించకముందే మరణిస్తారో అటువంటి వారు మాత్రమే ఇది అంతా నీటి మీద రాత అని తెలుసుకోగలుగుతారు. ఈ నీటి మీద రాత ఎంతసేపు ఉంటుంది? మరి ఈ నీటి మీద రాత ఎంతసేపు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? అంతా మరి మన జీవితంలో జరిగేది అంతా కూడా ఇలా నీటి మీద రాతలాగా సమసిపోయేదే కదా. మరి మనం దీనిని బట్టి ఆలోచించి చూస్తే మన జీవితం అంతా కూడా కలే కదా. ఈ నిజం కాని కళ కోసం తప్పులు చేయకూడదు, పాపాలు చేయకూడదు, ధర్మాన్ని తప్పకూడదు. చిన్నప్పుడు జరిగేవి మనము ఇప్పుడేమైనా చూపించగలుగుతామా? చూపించలేము కదా. అలానే మన జీవితంలో ఇప్పుడు జరిగేది మనం చనిపోయిన తర్వాత మనము చూడగలుగుతాము. అప్పుడు ఇదంతా కలైనా అని మనము అనుకుంటాము. మనకి కళ వచ్చిన తర్వాత అయ్యో మనం కళ కన్నామా అని మనం ఎలా అయితే అనుకుంటామో మన జీవితం అంతా కూడా ఒక కళ. అలానే ఈ ఆత్మజ్ఞానము అనేది ఏదైతే మనము పొందలేమో అప్పటి వరకు మన జీవితం కళ అని మనము తెలుసుకోలేము. మరి ఈ జీవితం అంతా నీటి మీద రాత లాంటిది అని తెలుస్తుంది. ఆత్మజ్ఞానము పొందిన తరువాత ఈ పచ్చి నిజాన్ని తెలుసుకుంటాము. అప్పుడు మాత్రమే మరి ఈ నిజం కాని కళ కోసం తప్పులు, పాపాలు చేయకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.